ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. Aki, what is the capital of Punjab? Capital of Punjab. ఇందాకే చదివాను నాన్న, అప్పుడే మర్చిపోయాను. నువ్వు చెప్పు. చండీగఢ్. ఎస్ కరెక్ట్ నాన్న, యు ఆర్ వెరీ ఇంటెలిజెంట్. నాన్న, దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పిందెవరు? శ్రీకృష్ణదేవరాయల భయ్. ఓ నువ్వు సూపర్ నాన్న. ఎవరు ఎవరికి హోంవర్క్ చేయిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. నువ్వు బిజీగా ఉన్నావని చెప్తే నేను హోంవర్క్ చేయిస్తున్నాను. ఓ అలా చెప్పారా? ఏ కాదా? నేనైతే ఆన్సర్ చెప్పకపోతే చెవి మెల్లేస్తానని మీ దగ్గరకొచ్చి డ్రామాలు చేసి హోంవర్క్ కూడా మీతోనే చేయిస్తున్నారు. అవునా? ఇద్దరికిద్దరు బాగా తెలివి మీరిపోతున్నారు. రేపు స్కూల్కి వచ్చి కంప్లైంట్ చేస్తాను, ఆగండి మీరు. ఫోన్లే వదిలేయను. ఈ సబ్జెక్ట్లోనే కాస్త డల్గా ఉన్నారు, మిగతా అన్నిట్లో షార్ప్గా ఉన్నారు తెలుసా? మీరేంటి వాళ్ళకి సపోర్టా? మీ చెవి కూడా మెలయాలా? అబే ఎందుకు, వద్దు. ఆ పాలు నాకే కదా, ఇటివ్వు, నేను తాగేస్తాను. అయ్యో సార్, సార్ మంచినీళ్ళు తీసుకురమ్మంటారా? వద్దను. ఐఎమ్ వెరీ లక్కీ అను. మీ ముగ్గురి ప్రేమ ఉంటే చాలు, నాకు ఇంకేం అవసరం లేదు. లవ్ యూ నాన్న. లవ్ యూ టూ. ఏంటి మేడం, మీరు చెప్పరా? పదరా అన్నయ్య, మనం ఇక్కడ ఉండకూడదు, వెళ్ళి బాబాయ్ని డిస్టర్బ్ చేద్దాం. అఖి, అభయ్, బాబాయ్ని ఎక్కువ విసిగించకండి. తక్కువే విసిగిస్తాంలే అమ్మా. పిల్లల కంపెనీని నీరజ్ బాగా ఇష్టపడతాడు కదా. ఎంతైనా తమరి తమ్ముడు కదా. ఏం ఆలోచిస్తున్నారు సార్? అజయ్ గురించి అను. అన్నదమ్ముల్లా కలిసి ఉండాల్సిన వాళ్ళం. స్వార్థం మనిషిని బంధాలకు, ఆత్మీయతలకు ఎంతగా దూరం చేస్తుందో అనిపిస్తుంది. అసలు మీతో తనకి ఆస్తి మాత్రమే కాదు సార్, ఇంకా వేరే ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. ఏముంటుందనో? ఆనాటి భారతం నుంచి ఈనాటి కలియుగం వరకు కూడా అధికారం కోసమే కదా ఆరాటం.
వాడికి నా పేరు, గుర్తింపు, ముఖ్యంగా చైర్పర్సన్ అవ్వడం కావాలి. ప్రేమలు, ఆప్యాయతల ముందు ఇవన్నీ శాశ్వతం కావని ఎప్పటికి తెలుసుకుంటారు? సార్, ఇంట్లో వాళ్ళంతా గుడికెళ్ళారు సార్. అవును కదా, నైట్ చెప్పారు, నేనే మర్చిపోయాను. సర్లే, నేను టెంపుల్కి వెళ్తాను. సరే సార్. సార్, ఆర్యవర్ధన్ భవన్ అంటే ఇదేనా సార్? అవును. నువ్వెవరు? ఆయన పేరు మీద కొరియర్ వచ్చింది సార్. ఓకే. సార్, సైన్ చేయండి సార్. థ్యాంక్ యూ సార్. అజయ్, ఎంత ధైర్యం వాడికి! ఆర్యాకే లీగల్ నోటీస్ పంపిస్తాడా? వాడికి ఆర్యవర్ధన్ అంటే ఏంటో, తనతో వైరం పెట్టుకుంటే ఎలా ఉంటుందో తెలుసుకునే రోజు త్వరలోనే వస్తుంది. ఈ విషయం వెంటనే ఆర్యకి చెప్పాలి. హలో అను. ఏంటను, నేను నీతో మాట్లాడదామని వస్తుంటే నీ పాటికి నువ్వు వెళ్ళిపోతున్నావు. అనవసర విషయాల జోలికి వెళ్ళడం నాకు అలవాట్లేదు. అవసరం ఉందను. నాకు నీతో, నీతో నాకు ముందు ముందు చాలా అవసరం ఉంటుంది. అందుకే ఇప్పటి నుంచే మనం ఒక అండర్స్టాండింగ్ మెయింటైన్ చేయాలి. మంచికి చెడుతో, న్యాయానికి అన్యాయంతో ఎప్పటికీ అవసరం రాదు మేడం. అఫ్కోర్స్, కానీ మంచికైనా చెడుకైనా, న్యాయానికైనా అన్యాయానికైనా డబ్బుతో అవసరం ఉంటుంది. ఆ డబ్బు వల్లే కదా బస్తీలో ఉండాల్సిన అనురాధ బంగ్లాలు మిసెస్ అనురాధ ఆర్యవర్ధన్ గా గౌరవం దక్కించుకుంది. గౌరవం అనేది కేవలం డబ్బుతోనే రాదు. మన మంచితనం, గూఢం, నడవడికను బట్టి ఎవరికి దక్కాల్సిన గౌరవం వాళ్ళకి దక్కుతుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.